హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొర్లె రామనాయుడు పుట్టినరోజు వేడుకలు స్థానిక తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామానాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు సహా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలకు చెందిన బీజేపీ నాయకుల సమక్షంలో రామనాయుడుకు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, వృద్ధులకు పండ్లు, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు రామనాయుడు. స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా లయోలా వృద్ధాశ్రమం అభివృద్ధి కోసం 25,000 నగదును ఆ సంస్థ వ్యవస్థాపకుడు దొడ్డి ప్రకాష్ రావుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు చేతుల మీదుగా గొర్లె రామనాయుడు అందజేశారు. అనంతరం పరమేశ్వరరావు, రామనాయుడు మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్లుగా వందలాది మంది అనాథలు, వృద్ధులు, వికలాంగులకు సేవలందిస్తున్న లయోలా వృద్ధాశ్రమానికి చేయూతనివ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార హక్కు చట్టం ప్రతినిధి వడ్డాది ఉదయ్ కుమార్, బీజేపీ విశాఖ జిల్లా కార్యదర్శి నాదెళ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పాతికేళ్లుగా డోలియా ఓల్డేజ్ హోమ్ సర్వీస్ అనేది అందిస్తూ ఉంది. అంచెలంచెలుగా ఈ రోజు 205 మందికి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వారికి నా వంతు సహాయంగా ప్రతి సంవత్సరం కూడా నేను వచ్చి వీరికి ఎంతో కొంత ఇచ్చి చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా నా వంతు సహాయంగా 25,000 రూపాయలు ఓల్డేజ్ హోమ్కి నేను ఇవ్వడం జరిగింది. సో అలానే ఈ యొక్క కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులైనటువంటి ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు మరియు నాగేశ్వరరావు గారు అనకాపల్లి కన్వీనర్, మళ్ళీ విశాఖ జిల్లా సెక్రటరీ నాదెళ్ల జ్యోతి గారు, కొండబాబు మహేశ్వరి జనరల్ సెక్రటరీ గారు, సామ్రాట్, ఆకాష్, మిగతా పెద్దలు, కో కన్వీనర్ రామనాయుడు, ఓబీసీ నాయుడు గారు, రమేష్ గారు, కాళేశ్వరరావు గారు, వీళ్ళందరి సపోర్ట్తో వచ్చి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఓబీసీ మండల అధ్యక్షుడు రాము కూడా రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈ అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు. ఇలా ప్రతి సంవత్సరం వచ్చి మీరందరికీ కూడా సేవ చేసే అవకాశం కల్పించమని ఆ దేవుడిని కోరుకుంటూ